హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. IPL 2025 ఇంపార్టెంట్ మ్యాచెస్ అన్ని హైదరాబాద్ అండ్ కోల్కతా వెన్యూస్గా ఉన్నాయి. క్వాలిఫైర్ 1 మే 20న, ఎలిమినేటర్ మే 21న హైదరాబాద్లో జరుగుతాయి. క్వాలిఫైర్ 2 మే 23న, ఫైనల్ మే 25న కోల్కతాలో జరుగుతాయి. క్వాలిఫైర్లో విన్ అయిన టీం డైరెక్ట్గా ఫైనల్కి వెళ్తుంది. క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన టీంకు మరొక ఛాన్స్ ఉంటుంది. ఆ టీం ఎలిమినేటర్లో విన్ అయిన టీంతో క్వాలిఫైర్ 2లో ఆడతారు. మే 25న టైటిల్ విన్నర్ ఎవరో డిసైడ్ అవుతున్నాము. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. IPL 2025లో ముంబై ఇండియన్స్ ఆడే ఫస్ట్ మ్యాచ్కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా డ్రాప్ కానున్నాడు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్కి బ్యాన్ పడింది. IPL 2025 సీజన్లో ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడట్లేదు. ఇంకా దీంతో ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్కు ఎవరిని కెప్టెన్సీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్కు ఎవరిని కెప్టెన్సీ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయను. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. IPL 2025 భాగంగా తెలుగు స్టేట్స్లో 11 మ్యాచెస్ జరుగుతాయి. హైదరాబాద్లో టోటల్గా 9 మ్యాచెస్ ఉంటాయి. లీగ్ స్టేజ్లో SRHకి 7 మ్యాచెస్తో పాటు క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ కూడా హైదరాబాద్లోనే జరుగుతుంది. అలాగే ఢిల్లీ టీం 2 హోమ్ వెన్యూగా వైజాగ్ని సెలెక్ట్ చేసుకుంది. దీంతో మార్చ్ 24న LHGతో, మార్చ్ 13న SRHతో, వైజాగ్లో ఢిల్లీతో ఆడతారు. IPLలో మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయడం. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. IPL 2025 షెడ్యూల్ ప్రకారం ఉప్పల్ వేదికగా 9 మ్యాచెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్లో లీగ్ స్టేజ్లో RCB అండ్ CSKతో ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో SRH ఫ్యాన్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూస్. ఈ టీమ్స్లోని MS ధోని అండ్ విరాట్ కోహ్లీ కీ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా ఉప్పల్ వేదికగా జరిగే క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ మ్యాచెస్లోనైనా వస్తే ఈ ప్లేయర్స్ని చూడవచ్చు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. పాండ్యా బ్రదర్స్, జస్ప్రీట్ బుమ్రా, తిలక్ వర్మ వంటి దేశం గర్వించే ప్లేయర్స్ని తాము తీసుకొచ్చామని ముంబై ఓనర్ నీతా అంబానీ చెప్పారు. 2015లో 10 lakhs పెట్టి హార్దిక్ పాండ్యాను బై చేస్తే ఇప్పుడు ఏకంగా ముంబై టీంకు కెప్టెన్గా ఉన్నాడు. ఇంకా 2016లో బాడీ లాంగ్వేజ్ విభిన్నంగా ఉన్న జస్ప్రీట్ బుమ్రాను మేము తీసుకొచ్చామని చెప్పింది. ఇంకా అలాగే తిలక్ వర్మను కూడా సేమ్ ఇలాగే తీసుకొచ్చాము అని చెప్పింది. ఇంకా టోటల్గా ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఆల్ టీమిండియాలో ఉన్నారు అని నీతా అంబానీ చెప్పింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ రన్ స్కోరర్గా ఉంటాడని ఆస్ట్రేలియా ఫార్మర్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన ODI సిరీస్లో రోహిత్ శర్మ తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అని అన్నాడు. ఇంకా మరో సైడ్ ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన జోఫ్రా ఆర్చర్ కూడా హైయెస్ట్ వికెట్స్ తీస్తాడు అని అన్నాడు. ఈ సిరీస్లో జోఫ్రా ఆర్చర్ని ఫేస్ చేయడం చాలా కష్టమని మైకేల్ క్లార్క్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. BCCI టీమిండియాకు పెట్టిన రూల్స్ వల్ల విరాట్ కోహ్లీకి ఇబ్బందిగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఫ్యామిలీ, వ్యక్తిగత సిబ్బందికి క్రికెట్ బోర్డు నో అని చెప్పింది. దీంతో విరాట్ కోహ్లీ తన జట్టును వెంట తీసుకువెళ్ళలేకపోయాడు. ఇక డైట్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్న విరాట్ కోహ్లీకి అక్కడ ఫుడ్ తినడం ఇబ్బందిగా మారింది. దీంతో మేనేజర్తో తనకు కావాల్సిన ఫుడ్ని ఒక ఫేమస్ ఫుడ్ పాయింట్ నుంచి తెప్పించుకొని తింటున్నాడు అని అన్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీంపై RCB ఉమెన్స్ టీం విన్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీం 19.3 ఓవర్స్లో 141 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. ఢిల్లీ టీం బ్యాటింగ్లో రాడ్రిగస్ 34 రన్స్, బ్రైసీ 23 రన్స్ చేసింది. RCB ఉమెన్స్ టీం బౌలింగ్లో రేణుకా ఠాకూర్ 3 వికెట్స్, వార్హీమ్ 3 వికెట్స్ తీసింది. ఇంకా చేజింగ్కి వచ్చిన RCB ఉమెన్స్ టీం 16.2 ఓవర్స్లో 142 రన్స్ టార్గెట్ని కంఫర్టబుల్గా చేసేసింది. ఇంకా 146 రన్స్ చేసి 2 వికెట్స్ లాస్ అయింది. RCB ఉమెన్స్ బ్యాటింగ్లో స్మృతి మందన 47 బాల్స్లో 81 రన్స్ చేసింది. దీంతో RCB టీం 8 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. రేణుకా ఠాకూర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా ప్లేయర్స్ ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్, ఇంకా వీళ్ళతో పాటు మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎంజాయ్ చేశారు. T20 టీం, టెస్ట్ టీం క్యాప్స్ వేసుకొని ఫొటోస్ దిగారు. ఇంకా మన టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ నేమ్ కూడా ఉంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 10. సౌత్ ఆఫ్రికా ఫార్మర్ క్రికెటర్ అయిన JP దుమ్ని తన వైఫ్ సూతో డైవర్స్ తీసుకున్నట్లు చెప్పాడు. 14 years మ్యారేజ్ లైఫ్కి గుడ్ బై చెప్పేశాడు. ఇంకా అన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నట్లు చెప్పాడు. ఇంకా వీరిద్దరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఇంకా JP దుమ్ని సౌత్ ఆఫ్రికా తరఫున 46 టెస్ట్ మ్యాచెస్, 199 ODI మ్యాచెస్, 81 T20 మ్యాచెస్ ఆడాడు. ఇంకా IPLలో 83 మ్యాచెస్ ఆడాడు. ఇంక ఇవే నేను జరిగిన క్రికెట్ అప్డేట్స్ అన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు అనిపించాయి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.